ఆత్మ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? అంటే దేవాలయాల్లో చేయొచ్చా? ఇంట్లో చేయాలా? ఎక్కడ చేయాలి గురుగారు? దేవాలయాలలో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయకూడదు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఇంట్లో చెయ్యాలి, అంతేగాని దేవాలయంలో చేయకూడదు. దేవాలయంలో దేవుడికే ప్రదక్షిణ చేయాలి, అంతవరకే గాని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చెప్పబడలేదు. కానీ తెలియక పురోహితులు ఇట్లా అంటారు, తిరగండి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయండి. అక్కడ చేయకూడదు. అక్కడ ఏదైనా మంత్రం చెప్తే చెప్పవచ్చునేమో కానీ ప్రదక్షిణ మాత్రము చెయ్యకూడదు. ఇంకొకటి ఏంటంటే, దేవాలయములో గర్భగుడి మొదలుకొని ధ్వజస్తంభము వరకు ఉండే స్థలము లోపల ఎక్కడ కూడా సాష్టాంగ దండ ప్రమాణము చేయకూడదు. ఎందువల్లనంటే భగవద్ దర్శనం కోసము వచ్చే భక్తులకు దేవతలు కూడా వచ్చిపోతుంటారు, వాళ్ళకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కడా సాష్టాంగ దండ ప్రమాణము చేయకుండా ధ్వజస్తంభానికి బయట వైపు మాత్రము సాష్టాంగ దండ ప్రమాణము చేయాలి, అంతేగాని దేవాలయం లోపల ఈ స్థలాలలో చేయకూడదు. ఇంకొకటి, ఇంటికి దేవాలయానికి కొన్ని పద్ధతులలో తేడా ఉంటాయి. దేవాలయములో ఇచ్చే చరణామృతం అంటే పాదోదకం, అంటే తీర్థము దేవాలయంలో నిలబడి తీసుకోవాలి, ఇంట్లో కూర్చొని తీసుకోవాలి. కాబట్టి ఈ పద్ధతులను అవలంబిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఎప్పటికైనా. ఇవి తెలియకుండా చేస్తే తప్పు. ప్రదక్షిణము దేవుడి దగ్గర 3 సార్లు ప్రదక్షిణం చేయమంటే కొంతమంది ఏం చేస్తారంటే, తెలియక 3 సార్లు తిరగలేండి అని ఒక్కసారి తిరుగుతారు. ఒకసారి తిరగకూడదు. ఆ ఒక్కసారి తిరిగేదానికంటే ఊరుకోవటం మంచిది. కారణం ఏమిటంటే, దేవుడికి 3 ప్రదక్షిణలు. ఎప్పుడైనా కొన్ని చోట్ల, అంటే ఇది చెప్పవచ్చునో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, ఈ సందర్భంలో శవముకు ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రదక్షిణ చేసి ఆ శవముకు బియ్యము నోట్లో వేస్తారు. అప్పుడు మాత్రము ఒక్క ప్రదక్షిణ ఉంటుంది. కాబట్టి ఒక్క ప్రదక్షిణ ఇక్కడ చేయకూడదు ఎప్పుడు కూడా. ఒక్క ప్రదక్షిణ ఆ సందర్భంలో చేయవలసింది. అందువల్ల ఒక్క ప్రదక్షిణే చేస్తామనేది తప్పది. చేత కాదు, శక్తి లేదు, ఒక్కసారి తిరిగి వస్తామనుకోకూడదు. తిరిగితే 3 సార్లు తిరగవాలి, లేదా ప్రదక్షిణ చేయకుండా ఉండటం ఇది ఉత్తమమైన మార్గం. నమస్తే అండి.